విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలిలో సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సిబ్బంది అవసరం ఉందని మంత్రి తెలిపారు. రెగ్యులర్ మెయింటెనెన్స్, విద్యుత్ అంతరాయాలు తగ్గించడంతో పాటు వోల్టేజ్ స్టెబిలిటీని పెంచడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో విద్యుత్ శాఖ ముందుకు వెళ్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. అడగటం జరిగింది. అదేవిధంగా బీటీ నాయుడు గారు ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కొరత ఏదైనా ఉందా అని అడిగారు. గిరీష్ గారు సరైన సౌకర్యాలు లేక లైన్ మ్యాన్స్ ఎక్కువగా మరణించారా అనేది కూడా అడిగారు. సార్, మీరు సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్ లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువ ఉన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సార్, లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిస్టోరేషన్ పనుల కోసం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ ను కూడా నియమించుకోవడం జరిగింది. పోల్ టు పోల్ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, అదేవిధంగా డేటా కంప్యూటర్ ఆపరేటర్లను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకోవడం జరిగింది. సార్, రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు, సిస్టమ్ స్ట్రెంథనింగ్ పనులు, ఫీడర్ బైఫికేషన్, ఆర్డిఎస్ఎస్ లోడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ వోల్టేజ్ ఇంప్రూవ్మెంట్ పనుల కింద న్యూ చేస్తున్నాం సార్ ఇప్పుడు. మరియు కొత్త డిటిఆర్లు కూడా ఇన్స్టాల్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. అదే కాకుండా పవర్ ఇంటరప్షన్ తగ్గించేందుకు జరుగుతుంది సార్. వోల్టేజ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, కన్జ్యూమర్స్ కి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందాక మన డిస్కమ్స్ లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారని కూడా అడగటం జరిగింది సార్. ఇప్పుడు హై స్కిల్డ్ సిపిడిఎస్ఎల్ లో 14 మంది, అట్లానే ఎస్పీడిఎస్ఎల్ 21, ఈపీడిఎస్ఎల్ లో 13 మంది ఉన్నారు సార్. స్కిల్డ్ 576 మంది, 2750 మంది ఎస్పీడిఎస్ఎల్ లో, ఈపీడిఎస్ఎల్ లో 926 మంది ఉంటారు సార్. ఇట్లా హై స్కిల్డ్ కానీ పోల్ టు పోల్ మెన్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, అన్స్కిల్డ్ కానీ, షిఫ్ట్ ఆపరేటర్లు కానీ మొత్తం అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ వివిధ పద్ధతుల్లో దాదాపు 18,000 మంది ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి జేఎల్ఎం గ్రేడ్ 2 కానీ, జేఎల్ఎంలు కానీ, ఏఎల్ఎంలు కానీ, ఎల్ఎంలు కానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు 7,000 పైన పోస్టులు మనకి వేకెన్సీలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయినసారి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు అని చెప్పి చాలా మందిని తీసుకున్నారు సార్. వాళ్ళందరం కూడా దాదాపు 5,585 మందిని మా డిపార్ట్మెంట్ లోకి తీసుకొని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.